హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా బావున్నాను. సో, ఇదైతే సండే రోజు వ్లాగ్ అనమాట. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ వరకు అండ్ ఈవినింగ్ క్యాండీని పార్క్‌కి తీసుకెళ్ళాము. సో, ఆ క్లిప్స్ అయితే మీకు ఇందులో చూడడానికి కనిపిస్తాయి. సో, ఎర్లీ మార్నింగ్ అయితే కంపల్సరీ వాటర్ అయితే ఒక గ్లాస్ తీసేసుకుంటాను. ఆ తర్వాత ఇట్లా డోర్స్ అన్నీ ఓపెన్ చేస్తామనమాట. రాత్రంతా క్లోజ్ చేసి ఉంటాయి కదా! సో, కొంచెం చల్లగా మంచి గాలొస్తది. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 5 అయ్యింది. సో, కొంచెం సేపు యోగా చేసుకోవాలి, టైం దొరకాలి అనంటే కొంచెం ఎర్లీ మార్నింగ్ లెగవాలనమాట. లేదంటే పాప నిద్ర లేస్తది. సో, నేనింకా యోగా చేసుకొని వచ్చాక ఇంకా ఇలా ఐస్ వాటర్ అయితే పెట్టుకుంటున్నాననమాట ఫేస్‌కి. సో, ఇలా చేస్తుంటే ఫేస్ అంతా చాలా రిఫ్రెష్‌గా అనిపిస్తుంది. అండ్ నిద్ర మత్తు, బద్ధకం మత్తు అన్నీ వదిలిపోతున్నాయి. అండ్ స్కిన్‌కి కూడా చాలా మంచిది. సో, ఫస్ట్ స్టార్టింగ్‌లో చేసేటప్పుడు కొంచెం తక్కువ ఐస్ క్యూబ్స్ వేసుకొని చేయండి. మీలో ఎంతమంది కనిపిస్తూ ఉండుండొచ్చు? అంటే ఎంత చదువుకున్నాం కదా! లైక్ ఇంజినీరింగ్స్ అని, ఎంబీఏ అని సో, మంచి మంచి జాబ్స్ చేసాము. బట్ ఇప్పుడు ఎందుకు ఇంట్లో ఇలా కూర్చొని వంట చేసుకోవటం, పిల్లల్ని చూసుకోవటం, ఇల్లంతా క్లీన్ చేసుకోవటం ఇదే లైఫ్ అయిపోయింది అని అనిపిస్తూ ఉంటుందా? సో, నాకు కూడా అనిపిస్తది. ఆహ్, బట్ ఏంటంటే ఒక్కసారి ఫినాన్షియల్‌గా ఇండిపెండెంట్ అయిన వాళ్ళు అన్నీ వదిలేసుకొని మళ్ళీ మనం ఇలా ఇంట్లో ఊరికే కూర్చోవాలి. ప్రతి దానికి కూడా ఇంట్లో హస్బెండ్ మీద ఆధారపడాలి అనంటే చాలా డిఫికల్ట్‌గా ఉంటది కదా! సో, అలా అనిపించినప్పుడు మనకంటూ కొంచెం టైం దొరకాలి. మనమంటూ కొంచెం అంటే స్కిన్ కేర్ చేసుకోవాలనో, లేదంటే హెయిర్ కేర్ చేసుకోవాలనో, సెల్ఫ్ కేర్ చేయాలనో టైం కావాలి అనంటే సో, నేను చూసిన దాంట్లో అంటే ఈ 4 ఇయర్స్ నుంచి కూడా లైక్ అంటే ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పటి నుంచి క్యాండీకి ఇప్పుడు 3 ఇయర్స్ కంప్లీట్ అవుతున్నాయి కదా! సో, ఈ 4 ఇయర్స్ కూడా నాకు ప్రాపర్ స్లీప్ లేదు. ప్రాపర్ స్కిన్ కేర్ లేదు. అండ్ సెల్ఫ్ కేర్ అయితే ఇంకా అసలే లేదనమాట. సో, ఆల్‌మోస్ట్ అందరి వుమెన్‌ది సేమే కదా! మనసులో ఏదో చేయాలి, ఏదో సాధించాలి అని అనిపిస్తూ ఉన్నా కూడా మనం తర్వాత వచ్చి సాధించాల్సింది ఈ వంటగదిలో రేపు ఏం కూరొండాలి, సాయంత్రం ఏం ఫ్రై వండాలి, పిల్లలు తింటలేదే అని బాధపెడతాం ఇలాగే ఉంటుంది కదా! సో, ఇలా కూర్చోకుండా మనకంటూ మనం ఏదో ఒకటి స్టార్ట్ చేయాలనమాట. సో, నా తరపు నుంచి నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేశాను. తర్వాత కొత్తగా షీట్స్ కూడా స్టార్ట్ చేశాను. అండ్ ఏదో రకరకాలుగా ట్రై చేస్తున్నాను. కొంచెం ఇన్‌కమ్ బిల్డ్ చేసుకోవాలి అని. ఈ నెట్‌వర్క్ అనేది చాలా స్లో అండి. ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే మాత్రం లైక్ 1 ఇయర్ అయితే మనది కాదు అని అనుకోవాలనమాట. ఎందుకంటే ఇందులో ఎలాంటి ఇన్‌కమ్ అయితే ఉండదు మానిటైజేషన్ అయ్యాక గూడా. సో, అందరూ యూట్యూబ్‌లో లక్షలు, లక్షలు సంపాదిస్తారు అని అనుకుంటారు కానీ, ఆ లక్షలు ఎప్పుడొస్తాయంటే మనకి గూడా లక్షల్లో సబ్‌స్క్రైబర్స్ ఉన్నప్పుడైతే వస్తాయనుకుంటా. సో, ఇప్పుడు వేలల్లో అంటే అది గూడా లైక్ 10,000 లోపల ఉన్న వాళ్ళకి కూడా మంచి ఇన్‌కమ్ ఉంటది అని నేనేమి అనుకోవట్లేదు. సో, నేను ఇంత కష్టపడుతున్నాను ఇన్ని నెలల నుంచి అండ్ మానిటైజేషన్ అయిపోయి కూడా 3 మంత్స్ కంప్లీట్ అయిపోయింది కదా! బట్ ఇన్‌కమ్ అయితే చాలా లెస్ అనమాట. లైక్ ఓన్లీ $40 అయిందంతే 3 మంత్స్ నుంచి. ఆహ్, సో, ఎవరన్నా యూట్యూబ్ తీసుకోవాలి స్టెప్ అనంటే తీసుకోండి మంచిదే. బట్ ఏంటంటే పేషెన్స్ ఉండాలి. రెగ్యులర్‌గా మనం వీడియోస్ పెడుతూ ఉండాలి. అండ్ మన కంటెంట్ అనేది చాలా యూనిక్‌గా ఉండాలనమాట. సో, అది కొంచెం ఆలోచించుకోవాలి. సో, ఇలా కాదు మేము వేరేదేదన్నా చేస్తాము అనంటే మీరు టైం చేసుకొని మీకంటూ మీకు ఒక 1 అవర్ అట్లా టైం చేసుకొని ఎర్లీ మార్నింగ్ త్వరగా లెగటమో, లేదంటే పిల్లలు పడుకున్నప్పుడు గానీ అంటే 2 ఇయర్స్ దాటిన పిల్లలున్న పేరెంట్స్‌కి చెప్తున్నాను నేనిది. సో, అలాంటప్పుడు ఏంటంటే మీరు కొంచెం ఏదన్నా మీరు సెల్ఫ్ గ్రో అవ్వడానికి ఏదైనా బుక్స్ చదవటమో, లేదంటే మీకు జాబ్ చేయాలనిపిస్తే దాని గురించి రీసెర్చ్ చేయటమో, అలా కొంచెం అంటే మనల్ని మనం బిజీగా ఉంచుకుంటే మనల్ని ఏ నెగెటివ్ థాట్స్ కూడా ఏం చేయలేవన్నమాట. సో, ఇందాక నేను చెప్పాను కదా! ఏంటి ఈ వంటగదిలోనేనా? ఇంతేనా? ఇంత చదువుకున్నా అలాంటి థాట్స్ దగ్గరికి రాకుండా ఉండాలి అనంటే ఇలా మనకి చిన్న చిన్న టిప్స్ అనేది హెల్ప్ అవుతాయి. అండ్ దానికి తోడు ఇంట్లో లైక్ కొంచెం రిలాక్స్ ఇచ్చే టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అంటే మనకి ఎంబ్రాయిడరీ వస్తే ఎంబ్రాయిడరీ, స్టిచ్చింగ్ వస్తే స్టిచ్చింగ్ లేదంటే ఆహ్, పెయింటింగ్ వస్తే పెయింటింగ్. సో, ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉన్నాయి కదా! మన హాబీ అంటాం కదా! సో, అలాంటివి బిల్డ్ చేసుకున్నా కూడా మనకి చక్కగా కొంచెం టైమ్ పాస్ అయితే అవుతదనమాట. సో, నేను బేసికల్‌గా పాయింట్ ఏంటంటే నెగెటివ్ థింగ్స్‌కి మనం చోటివ్వకూడదు. సో, చాలా వరకు పాజిటివ్ థింగ్స్‌కే చూసుకోవటం కానీ, పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉంచుకోవడం కానీ చాలా చాలా ఇంపార్టెంట్.
సో, ఈ పక్కన ఇడ్లీ పాత్ర ఉంది కదా! ఇది మా అత్తయ్య వాళ్ళదనమాట. మొన్న ఈ మధ్య ఇల్లు మొత్తం అంతా సామాను బయటేసి మొత్తం అన్నీ కడిగి పైన పెట్టేసాం కదా! అప్పుడు నాకిది కనిపించింది. చాలా క్యూట్‌గా ఉన్నింది. సో, నేను తీసుకుంటానని చెప్పేసి తీసుకున్నాననమాట. ఇది చక్కగా ఇడ్లీకనే కాదు వెజిటబుల్స్ స్టీమ్ చేసుకుంటానికి, ఎగ్స్ స్టీమ్ చేసుకుంటానికి చాలా బావుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. సో, నేనైతే ఇడ్లీకి, దోసకి ఇట్లా బ్యాటర్ ప్రిపేర్ చేసేసుకున్నాను కదా! ఇడ్లీ అంత స్పాంజ్ లాగా అంటే బాగా ఫార్మెంట్ అవ్వాలి అనంటే నేను ఇంతకు ముందు కూడా ఈ టిప్ షేర్ చేశాను. ఇడ్లీ పిండి రాత్రి వేసేసాక అంటే రవ్వ కలిపాక మామూలుగా ఇడ్లీలేసుకునేటప్పుడు ఎంత కన్సిస్టెన్సీ వాటర్ అయితే ఉంచుతామో ఆ వాటర్ ముందే వేసేయాలన్నమాట. మామూలుగా దోసల పిండిలో అయితే అప్పటికప్పుడు కలుపుకుంటాం కదా! సో, బట్ ఇడ్లీ పిండిలో అలా వేసేసుకొని అంటే ఆ రోజుకి ఎన్ని ఇడ్లీలేస్తున్నారో తీసుకొని ఆ పిండి వరకు మనం అట్లా కలిపేసి పెట్టుకోవాలి. పెట్టుకుంటే తెల్లారేసరికి మంచిగా ఫార్మెంట్ అవుతది. అండ్ ఇవైతే మాకు బళ్ళారి నుంచి మా మామయ్య వాళ్ళు మినుములు పంపిస్తారనమాట. సో, పొట్టుపప్పు అవే యూజ్ చేస్తాను నేను దోసకి గాని, ఇడ్లీకి గాని. అసలు చాలా స్పాంజీగా భలే ఉంటాయి. అండ్ దోస పిండి కూడా చూసారు కదా! చాలా బాగా ఫార్మెంట్ అయింది. సో, రెసిపీ కావాలంటే చెప్పండి ఎలా చేయాలా అని. అండ్ నాకైతే నిన్న వర్క్ షీట్స్‌ది పెట్టాను కదా! సో, దానికి ఆర్డర్స్ వస్తున్నాయన్నమాట. అప్పటికి నేను 5 ఆర్డర్స్ అయితే చేసేసాను. ఇది ఇంకొకటి 30,000 షీట్స్ కొనుక్కున్నారు వీళ్ళు. సో, వాళ్ళకైతే నేను ఈమెయిల్ చేసేస్తున్నాను. ఇంకా ఎవరన్నా తీసుకోలేదు అసలు వస్తాయా? రావా? అని డౌట్ ఉంటే మాత్రం అసలేం డౌట్ పడాల్సిన అవసరం లేదండి. ఖచ్చితంగా వస్తాయి. నాకేమి మీ డబ్బులు ఊరికనే ఏమీ అవసరం లేదు. బట్ మీ పిల్లలకైతే చాలా బాగా హెల్ప్ అవుతాయి. అండ్ తర్వాత చాలా రోజులైంది క్యాంటీన్ పార్క్‌కి తీసుకెళ్ళి అని చెప్పేసి పార్క్‌కి తీసుకెళ్ళామనమాట. మాకేంటంటే మెయిన్‌గా మేమున్న దగ్గర నుంచి తెనాలి 3, 4 కిలోమీటర్స్ ఉంటది. సో, ప్రత్యేకంగా టైం కుదుర్చుకొని మరీ పార్క్‌కి తీసుకెళ్లాల్సి ఉంటదనమాట. హైదరాబాద్‌లో ఉన్నప్పుడైతే నేను దగ్గరలో ఉండేది కదా! రోజు తీసుకెళ్ళేదాన్ని. సో, చక్కగా అన్నీ ఎక్కి ఊగడం తనసలు రోజు చక్కగా పార్క్‌కెళ్తాను అని అంటుందనమాట. చాలా బాగా ఎంజాయ్ చేసింది ఆ రోజు. కానీ చాలా భయం. ఎంత భయమో అసల పడిపోతానేమో అని భయమనమాట. చిన్న పిల్ల కదా ఇంకా. సో, మిగిలిన ముగ్గురు చూడండి ఎంత పెద్దగా ఉన్నారు. సో, ఇలాంటివి ఎక్కినప్పుడేంటంటే కొంచెం భయపడుతూ ఉంటది. అండ్ పిల్లలు భయపడటం చాలా నార్మలేనండి. అదేం పెద్ద ఇది కాదు. సో, ఇక్కడ మీకో విషయం చెప్తాను చూడండి. ఆ పక్కన వైట్ ప్యాంట్, పింక్ హ్మ్. ఫ్లవర్ ఇదేసుకుంది కదా పాప. ఆ పాపకి సివియర్ స్పీచ్ డిలే ఉంది. ఎందుకంటే తను మాట్లాడే మాటలు అది చూస్తే నాకర్థమైందనమాట. సో, అటు పరిగెత్తుతుంది, ఇటు పరిగెత్తుతుంది. ఇందులో అయితే సెక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు నేను చూపిచ్చాను కదా! అది మరీ 3, 4 ఇయర్స్ 2-3 ఇయర్స్ పిల్లల కోసం అన్నమాట. లైక్ 4 ఇయర్స్ బిలో పిల్లలకి. అండ్ ఇక్కడ పెద్ద పెద్దయి ఉన్నాయి కదా! ఇవన్నీ వచ్చేసి పెద్ద పిల్లల కోసం. బాగా చేశారసల. తెనాలిలో పార్క్ చాలా పెద్దది. చాలా బాగా చేశారు. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఇంకా చాలా పెద్దగా చేశారు. చాలా అంటే ఫిషింగ్ గాని, పాండ్ గాని, తర్వాత సండే రోజైతే బోటింగ్ ఉంటది. అండ్ వాటర్ ఫౌంటైన్ అది ఇది ఉంటది. సో, చాలా మంచిగా చేశారు. ఎవరైనా ఇటు సైడ్ తెనాలి సైడ్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీ విజిట్ చేయండి. సో, ఇక తను ఆడుతూనే ఉంటదనమాట. లాక్కొని రావాల్సొస్తది. రా ఎనక్కని. వచ్చాక కూడా నెక్స్ట్ 2-3 డేస్ అయితే తననింక నేను పార్క్‌కి తీసుకెళ్ళండి రోజు ఏడుస్తా ఉంటది. అంత బాగా ఎంజాయ్ చేస్తుంది ఎక్కు పిల్లలతోటి. సో, ఇదైతే చిన్న పిల్లలెక్కేదనమాట. సో, పద ఇక్కడికొచ్చేసి ఇంకా అయితే మాత్రం నాకు పార్కుల్లో ఒకటి ఇటా నచ్చిందేంటంటే అటా వైట్ డిసిప్లైన్ అండి. పిల్లలందరూ ఆ వైట్ది పెద్ద బాగా పెద్ద రౌండ్ పిల్లలు అందులో అటు ఎక్కువగా వెళ్తుంది అబ్బాయిలైతే ఎలా పడితే అలా ఆడుతూ ఉంటారు. రివర్స్ ఎక్కుతుంటారు. ఇట్లా పడుకొని జారుతుంటారు. చిన్న పిల్లలు ఉయ్! ఉన్నారే అని చూసుకోరు. జారిద్దిలే ఇది నెట్టేసి అలవాటే అలాగే ఎక్కుతూ అక్కడ ఉంటారు. సో, హైదరాబాద్ లో అదైతే అలవాటు నాకు కొంచెం అంతగా నచ్చదు. కొంచెం అక్కడ ఎవరన్నా డిసిప్లైన్డ్‌గా ఎవరన్నా ఉండి చేస్తే బావుండిద్ది. డిసిప్లైన్‌గా ఉంటే బావుంటదని నా ఫీలింగ్. సో దట్ పిల్లలకి దెబ్బలు తగలకుండా ఉంటాయని. తర్వాతొచ్చేసి ఈ బిల్డింగ్ ఉంది కదా! ఇక్కడ స్నాక్స్ దొరుకుతాయనమాట. సో, స్నాక్స్ తినేసాము. తిన్నాక మేమిట్లా బయటికెళ్తున్నామనమాట. అంటే ఇక ఫిష్ అయన్నీ చూద్దామని చెప్పేసి అలా ఇంకొక రౌండ్ వెళ్తున్నాము. సో, బోటింగ్ అని చెప్పాను కదా! ఇదిగో ఇదంతా బోటింగ్ అనమాట. ఓన్లీ సండే రోజు మాత్రమే ఉంటది. ఇంతకుముందు బోట్ వేరే ఉండే కానీ ఇప్పుడంతా మార్చేసారు. చాలా చేశారు. ఇంతకు ముందు కన్నా కూడా ఇప్పుడు ఇంకా చాలా బాగా చేశారు. సో, చూసారు కదా! ఇందాక నేను చెప్పిన బిల్డింగ్ అది.
ఇక్కడ ఫోటో షూట్స్ జరుగుతాయి. క్యాండీకి 6 మంత్స్ అన్నప్రాసన ఫోటో షూట్ చేయించాము. ఇక్కడే చేయించామన్నమాట. సో, చాలా ఫిష్‌లు, టార్టాయిస్‌లు చాలా ఉంటాయి. మరమరాలు తీసుకొచ్చి వేస్తే పైకి గెంతుతూ, గెంతుతూ బాగా తీసుకొని తింటూ అసలు చాలా ఉంటాయి. డక్స్ కూడా ఉంటాయి. ఒక 2½ to 3 కిలోమీటర్స్ ఉంటుందేమో అనిపిస్తుంది. అంత పెద్ద పార్క్ అన్నమాట. సో, చాలా బావుంటుంది. చాలా టైమ్ మనకి ఒక 1½ అవర్ టు 2 అవర్స్ అన్నా పడుతుంది తిరిగి చూడడానికి. సో, ఈరోజు వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి.